వర్షంలో బుజ్జి పిచ్చుక పగటి కలలు. తుని పిచ్చుకకి 2 పిల్లలు. బుజ్జి పిచ్చుక, విజ్జి పిచ్చుక. పెద్ద కూతురు బుజ్జి పిచ్చుక చాలా బద్ధకస్తురాలు. అలాగే తనకి నిద్రంటే చాలా ఇష్టం. దానితో ఎప్పుడూ పడుకునే ఉండి పగటి కలలు కంటూ ఉంటుంది. చిన్న కూతురు విజ్జి పిచ్చుక వాళ్ళమ్మకి సాయం చేస్తూ చాలా బుద్ధిగా ఉంటుంది. పడుకోవద్దని ఎన్నిసార్లు తుని పిచ్చుక నచ్చ చెప్పినా కాని బుజ్జి పిచ్చుక అస్సలు మాట వినకుండా ఒక్కొక్కసారి మాత్రం చిన్న పని చేసి వెళ్లి పడుకుంటూ ఉంటుంది. వర్షాకాలం వస్తుంది. దానితో వర్షాలు పడుతూ ఉండడంతో చల్లగా ఉండి ఇంకా ఎక్కువ నిద్రపోతూ పగటి కలలు కంటూ తుని పిచ్చుక వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒకరోజు ఉదయాన్నే, విజి, ఇంట్లో బుజ్జి ఏం చేస్తుంది? ఏం చేస్తుందమ్మా? ఎప్పుడు పడుకుందామని చూస్తుంది. అవునా? దానిని పడుకునివ్వకూడదు. పడుకున్నది బుద్ధిగా పడుకోకుండా కలలు కని మన బుర్ర తింటుంది. నిజమేనమ్మా బాబు, ఒక్కసారి పిలు, లేదంటే నిద్రపోద్ది. సరే సరే, పిలుస్తాను. ఏదో ఒక పని చెబుతానుండు. ఇక తుని పిచ్చుక గట్టిగా బుజ్జి పిచ్చుకని పిలవడంతో వెంటనే బయటకొస్తుంది. కాని ఎక్కడ పనులు చెయ్యాలోనని చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఏంటమ్మా ఉదయాన్ని పిలుస్తున్నావు? ఉదయం కాకపోతే రాత్రి పిలుస్తానా ఏంటి? సరేలే, ఏంటో తొందరగా చెప్పు. ఏముంది, వాకిలంతా బాగా ఊడ్చు, చాలా పనులున్నాయి. ఏంటమ్మా ఇలాంటి కష్టమైన పనులన్నీ చెప్తావు? నీకన్నా చిన్నది విజ్జి పనులు చేస్తుంది కదా, నువ్వు చేయడానికేంటంట? అది చేస్తే నేను కూడా చేయాలా? విజ్జి, నువ్వు పనులు చేయడం మానే. సరే బుజ్జి, అయితే అన్ని పనులు నువ్వే చేసేస్తావు కదా? చేయకపోతే నేను ఊరుకుంటానా ఏంటి? వద్దులే విజ్జి, నీ పని నువ్వు చేసుకో. నాకు అసలే చాలా పనుంది, వాకిలంతా ఊడ్చాలి. బుజ్జి పిచ్చుక గబగబా వెళ్లి చీపురు తీసుకుని వాకిలి ఊడ్చుతూ ఉంటుంది. తన పని తాను చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతుంది. ఇంతలోనే బాగా నిద్రొచ్చేస్తూ ఉంటుంది. దానితో సగం సగం పనిచేసి మెల్లగా ఇంట్లోకెళ్ళిపోతుంది. అమ్మ బాబోయ్, నిద్రొచ్చేస్తుంది. అసలే చాలా అలసిపోయాను. తొందరగా పడుకోవాలి, లేదంటే నా వల్ల కాదు. ఇలా మంచం మీద పట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. ఇక బుజ్జి పిచ్చుక మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. కాసేపటికి తుని పిచ్చుక చూసేసరికి బుజ్జి పిచ్చుక అక్కడుండదు. దానితో తుని పిచ్చుకకి బాగా కోపం వస్తుంది. విజ్జి పిచ్చుక మాత్రం నవ్వుకుంటుంది. ఈరోజు బుజ్జి పని చెబుతానుండు. ఏం చెప్తావు? అది పడుకునే ఉంటుంది. వెళ్ళావంటే దాని వింత మాటలతో పిచ్చి తెప్పిస్తుంది. దీనితో ఇదొక పెద్ద బాధ అయిపోయింది. కాసేపు ఆగి లేపుతానుండు. అయినా అది పని చేస్తే ఈ రోజుకి మన పని అవ్వదు. అది పడుకోవడమే నయము. అలా అనుకుంటూ ఇద్దరు పని చేసుకుంటూ ఉంటారు. కాసేపటికి ఇంట్లోకెళ్లేసరికి బుజ్జి పిచ్చుక నిద్రలో కలవరిస్తూ ఉంటుంది. ఆ కలవరింతకి తుని పిచ్చుక, విజ్జి పిచ్చుకకి కోపం వస్తుంది. వెంటనే బుజ్జి పిచ్చుకని నిద్రలో నుండి లేపుతారు. అంతే, కంగారుగా ఒక్కసారిగా బుజ్జి పిచ్చుక నిద్రలో నుండి లేస్తుంది. ఇద్దరూ భయపడిపోతారు. ఛీ, భయపడ్డానేంటి బుజ్జి? అంత కంగారుగా లేచావేంటి? మెల్లగా లేవచ్చుగా. ఎవడు బుజ్జి? నేను మహారాణిని. రాణి అని పిలవండి. అవును, మహామంత్రి, నా కుర్రాలు ఎక్కడా? ఇలా తీసుకొని రండి. ఏంటి విజ్జి ఇది? ఏం మాట్లాడుతుంది ఇది? ఏదో కలకనుంటుంది, అదే నిజమని అనుకుంటుంది పాపం. ఓసే బుజ్జి, ఈ పగటి కలలు కనడం ఏంటే బాబు? నిద్రలే. నా కుర్రాన్ని తీసుకొనొస్తే అలా అంతా తిరిగి ప్రకృతి అందాలన్నీ చూసొస్తాను. దీనికిలా కాదు, వస్తానాగమ్మ. విజ్జి పిచ్చుక వెళ్లి నీళ్లు తీసుకొనొచ్చి బుజ్జి పిచ్చుక ముఖాన కొడుతుంది. అంతే, దానితో బుజ్జి పిచ్చుక నిద్ర వదిలేస్తుంది. ఏంటండి రాణిగారు, నిద్ర వదిలిందా? అబ్బా, మంచి కల పాడు చేశారు. ఏంటి బుజ్జి, ఉదయం కూడా కలలు కంటున్నావు? అవి వస్తే నేనేం చెయ్యను. ఆ కలలు నిజమైతే ఎంత బాగుంటుందో. అలా బుజ్జి పిచ్చుక రోజు పడుకుని కలలు కంటూనే ఉంటుంది. దానితో తుని పిచ్చుక తనని బాగా తిడుతూ ఉంటుంది. అలానే ఒకరోజు మధ్యాహ్నం బాగా వర్షం పడుతుంది. చాలా సాయంత్రం అయిపోతుంది. అయినా బుజ్జి పిచ్చుక ఎంతకీ నిద్రలేవదు. అప్పుడే విజ్జి పిచ్చుకొస్తుంది. బుజ్జి ఇంకా లేవలేదు. ఏంటో దీని మొద్దు నిద్ర. ఇప్పుడు లేవగానే ఏం కల మొదలు పెట్టుందో ఏంటో. ఈ వర్షాల వల్ల ఇంకా ఎక్కువగా నిద్రపోతుంది. ఇలా ఉంటే ఎలాగో ఏంటో. అలా అనుకుంటూ విజ్జి పిచ్చుక వెంటనే బుజ్జి పిచ్చుకని నిద్రలేపుతుంది. బుజ్జి పిచ్చుక మెల్లగా నిద్రలేస్తుంది. సాయంత్రం అవడం వల్ల బుజ్జి పిచ్చుక అది చూసి ఉదయమైందని అనుకుంటుంది. ఏంటి, అప్పుడు తెల్లారిపోయిందా? బాబోయ్, ఇప్పుడెందుకు లేపావు?
ఏంటి, తెల్లారిపోయిందా? అవును బుజ్జి, తెల్లారిపోయింది. నువ్వు స్కూల్కి రావా? అందుకే నిన్ను నిద్ర లేపాను. ఏంటి, స్కూల్కి వెళ్ళాలా? బాబోయ్, నాకు నిద్ర వస్తుంది. స్కూల్కి వెళ్ళాక పడుకుందోలే. ఇప్పుడు నువ్వు తొందరగా రెడీ అవ్వకపోతే అమ్మ కొడుతుంది, చూసుకో. లేదులే, వచ్చేస్తాను, స్కూల్లో పడుకుంటాను. అలా బుజ్జి పిచ్చుక వెళ్లి స్కూల్కి వెళ్ళడానికని రెడీ అవుతూ ఉంటుంది. బిజ్జి పిచ్చుక చాలా నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే బుజ్జి పిచ్చుక స్కూల్కి వెళ్లాలని అనుకుని బయటకొస్తుంది. ఇంతలో తనని తుని పిచ్చుక చూసి ఆశ్చర్యపోతుంది. బుజ్జి, ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కి వెళ్తుందంటమ్మా. అవునమ్మా, వెళ్ళిపోతాను, ఏమీ అనుకో. అయ్యయ్యో, దీనికి నీళ్లు ముఖం మీద పొయ్యకపోతే ఏం తెలుస్తుంది? నా ముఖం. బుజ్జిని చూస్తే నవ్వొస్తుందమ్మా. తుని పిచ్చుక కొన్ని నీళ్లు బుజ్జి పిచ్చుకపై పోస్తుంది. అప్పుడే తనకి నిద్రమత్తు వదులుతుంది. అంతా వింతగా చూస్తూ ఉంటుంది. నేనెక్కడికి వెళ్తున్నాను? స్కూల్కి వెళ్తున్నావు, అయినా ఇది సాయంత్రమే. ఓహో, అవునా? ఇప్పుడు నేను స్కూల్కి ఎందుకు వెళ్తాను? పోవే బాబు ఇంట్లోకి. నీ పిచ్చి కలల వల్ల ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియట్లేదు నీకు. బుజ్జి, స్కూల్కి మెల్లగా వెళ్ళు. పోవే విజ్జిదానా, ఇదంతా నీ పనే, నాకు తెలుసు. విజ్జి పిచ్చుక బాగా నవ్వుకుంటూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక మాత్రం బాగా కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. తుని పిచ్చుకకి బుజ్జి పిచ్చుక నిద్ర ఎలా పోగొట్టాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. తర్వాత రోజు ఉదయం వర్షం ఉండదు. అప్పుడే తుని పిచ్చుక విజ్జి పిచ్చుక ఇద్దరు ఇంటి బయట పని చేసుకుంటూ ఉంటే బుజ్జి పిచ్చుక చెట్టు కింద మంచం వేసుకుని పడుకుంటుంది. బుజ్జి, కొంచెం సాయం చెయ్యొచ్చు కదనే? నేను చేస్తాను, సరిగ్గా చేయకపోతే తిట్టావు, ఇంకెందుకు? నువ్వు సగం చేసినా పర్లేదు, మొదలు పెట్టగానే మా బుర్ర తినకుండా ఉంటే చాలు. చల్లగా గాలి వేస్తుంది కదమ్మా, ఆగమ్మా, కాసేపు పడుకుంటాను. నీ నిద్ర నువ్వు సరిపోయావు. అలా అనుకుంటూ వాళ్ల పని వాళ్లే చేసుకుంటూ ఉంటారు. అప్పుడే కాసేపటికి బుజ్జి పిచ్చుక నిద్రపోతుంది. అలా చేస్తూ ఉండగానే వర్షం మొదలవుతుంది. బుజ్జి పిచ్చుక నిద్రలో కలలు కంటూ వర్షం వచ్చినా కాని అస్సలు లేవదు. చూసావా విజ్జి, అది వర్షం వస్తున్నా కాని లేవట్లేదు. అలా పడుకొని అమ్మ, ఎప్పుడు లేస్తుందో చూద్దాం. అదెప్పుడు లేవాలి? లేపితే కాని లేవదు కదా. కాసేపు చూద్దామమ్మా. అలా ఇద్దరూ చూస్తూ ఉంటారు. ఇంకా వర్షం ఎక్కువవుతూ ఉంటుంది. కాని బుజ్జి పిచ్చుక మాత్రం అస్సలు నిద్రలేవదు. ఇంకా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని లేపుతుంది. అమ్మా, ఊరు మునిగిపోతుంది, నేను కొట్టుకుపోతున్నాను. ఊరెక్కడ మునిగిపోతుంది? నువ్వెక్కడికి పోతున్నావు? కాపాడు, నన్ను కాపాడమ్మా. బుజ్జి, నువ్వు బాగానే ఉన్నావు, కలకంటున్నట్టున్నావు. అమ్మా, దాని గురించి తెలుసు కదా, ముఖం మీద నీళ్లు కొట్టు. తుని పిచ్చుక కొన్ని నీళ్లు పోస్తుంది. వెంటనే బుజ్జి పిచ్చుకకి నిద్ర మత్తు వదిలేస్తుంది. వర్షంలో కూడా నీకు నిద్ర ఎలా పడుతుందే? ఆ వర్షం వస్తుంది కదమ్మా, పదమ్మా ఇంట్లోకి వెళ్ళిపోదాం, కొంచెం ముందే లేపొచ్చు కదా. తుని పిచ్చుకకి బాగా కోపం వస్తుంది. అందరూ ఇంట్లో ఉంటారు. తుని పిచ్చుక మాత్రం బుజ్జి పిచ్చుక నిద్ర గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తుని పిచ్చుక తన మనసులో, ఇంకా ఈ బుజ్జిని అస్సలు వదలకూడదు, దానిని ఉదయం పడుకునివ్వకుండా చేయాలి, ఖాళీగా ఉండనివ్వకుండా పనులు చెబుతూనే ఉంటాను, అప్పుడు ఉదయం ఎలా పడుకుంటుందో చూస్తాను అని అనుకుంటుంది. బుజ్జి, ఇలారా, ఇంట్లో పనుంది, చేద్దాం. ఏంటి, పని చెయ్యాలా? వద్దమ్మా, ఈ రోజుటుండి నువ్వు ఉదయం పడుకోవడానికి వీల్లేదు. అమ్మా, అది నా వల్ల కాదు. ఇంకోసారి నువ్వు ఉదయం పడుకుని పగటి కళ్ళలు కన్నావే అనుకో, ఇంట్లో నుండి గెంటేస్తాను. అలా అంటావేంటమ్మా? సర్లే, ఏమైనా పని చెప్పు, చేస్తాను. సరే, వెళ్ళి గిన్నెలు కడుగు. ఇక బుజ్జి పిచ్చుక ఏమీ చెయ్యలేక గిన్నెల్ని కడుగుతూ ఉంటుంది. ఆ పని చేసేటప్పుడు తనకి బాగా నిద్రొస్తుంది. దానితో పూర్తి పని చేసి పడుకోవడానికని వస్తుంది. ఏంటి, పడుకోవడానికి వెళ్తున్నావా? అవునమ్మా, బాగా నిద్ర వచ్చేస్తుంది. నువ్వు కాని పడుకున్నావనుకో, నీకు తిండి పెట్టను, చూసుకో. ఎందుకమ్మా అలా అంటున్నావు? వెళ్ళి ఇంట్లో ఉన్న బూజులు దులుపు. అమ్మా, అలా కాదు. వెళ్తావా లేదా? తుని పిచ్చుక అలా బుజ్జి పిచ్చుక పడుకోవడానికి ఖాళీ లేకుండా ఉదయమంతా పనులు చెబుతూనే ఉంటుంది. దానితో బుజ్జి పిచ్చుక ఏమీ అనలేక ఇబ్బంది పడుతూ పనులన్నీ చేసి రాత్రయ్యాక ప్రశాంతంగా పడుకుంటుంది. తుని పిచ్చుక చాలా తుని పిచ్చుక చాలా పేదది. తనకు సరైన ఇల్లు కూడా ఉండదు. తనకున్న చిన్న ఇంట్లో తన ఇద్దరి పిల్లలతో చాలా కష్టంగా ఉంటుంది. తుని పిచ్చుక చాలా మంచిది. ఎవరికైనా ఏదైనా సాయం అంటే ముందుంటుంది. దానితో ఊర్లో వాళ్ళు తనతో చాలా బాగా మాట్లాడతారు. తన ఇల్లు అందరి ఇళ్లకి కొంచెం దూరంగా ఉంటుంది. తుని పిచ్చుక ఇల్లు చాలా పాతది కావడంతో ఎప్పుడు ఏమవుతుందోనని చాలా భయపడుతూ ఉంటుంది. వర్షాకాలం వస్తుంది. దానితో తనకి పనులేమీ ఉండవు.
అలా ఇంట్లోనే ఉంటూ తన పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అమ్మా, ఈరోజు కూడా నీకు పనుండదా? ఉండదు బుజ్జి, చిన్నగా వర్షం పడుతూ ఉంది కదా, పొలంలోకి వెళ్ళడానికి ఉండదు. అవునా? ఇంకా ఇంట్లోనే ఉంటావా? ఉంటాను విజ్జి, నేనెక్కడికి వెళ్ళను. సరే అయితే, మాకిప్పుడు ప్రశాంతంగా ఉంది తెలుసా? ఎందుకు, ఏమైంది? నువ్వు ఇంట్లో లేనప్పుడు వర్షం వచ్చి ఉరుములు వస్తే భయం వేస్తుంది. అవునమ్మా, చాలా భయం వేస్తుంది. అయ్యో, నేనున్నాను కదా, ఇంక భయం వెయ్యదులే. అలా ఇద్దరితో సరదాగా కబుర్లు చెబుతూ పిల్లల ఆటలు చూస్తూ ఆనందపడుతుంది. అలా ఉండగా అప్పుడే వర్షం ఎక్కువవుతుంది. దానితో తుని పిచ్చుక చాలా కంగారు పడుతూ ఉంటుంది. తుని పిచ్చుక తన మనసులో, ఈ వర్షం మెల్లగా పడితే బాగుండేది, మరి ఇంతగా అయితే కష్టం. అసలే వర్షానికి ఇంటికి అన్ని కన్నాలు ఉండడం వల్ల నీళ్లు కారుతూ ఉంటుంది. ఇలా కారుతూ ఉంటే రాత్రికి పడుకోవడానికి ఎక్కడా చోటుండదు. అలా చూస్తూ ఉండగానే వర్షం పెరుగుతూ ఉండడంతో తుని పిచ్చుక ఇంట్లో నీళ్లు కారడం మొదలవుతుంది. అబ్బబ్బా, నీళ్లు కారిపోతున్నాయే. అవునమ్మా, ఇప్పుడు మనం గిన్నెలు పెట్టాలి. పదబుజ్జి, మనం పెడతాం. ఇద్దరు బుద్ధిగా ఉండండి, అసలే వర్షం ఎక్కువగా ఉంది. నీళ్లు పడని చోట కూర్చోండి. సరేనమ్మా, కూర్చుంటాం. కానీ ముందు గిన్నెలు పెడదాం. తుని పిచ్చుకతో కలిసి ఇద్దరు కూడా వర్షం పడే ప్రతి చోట గిన్నెలు పెడతారు. అప్పుడే ఇంటి పెంకు ఊడి ఒకటి అక్కడ వాళ్ళ దగ్గర పడుతుంది. దానితో పిల్లలిద్దరూ గట్టిగా అరుస్తారు. అది చూసి తుని పిచ్చుక చాలా భయపడుతుంది. మీ ఇద్దరికీ ఏమీ కాలేదు కదా? ఏం కాలేదమ్మా, ఆ పెంకు పడేసరికి ఒక్కసారిగా భయపడ్డాం. పోనీలేండి, ఆయన పెంకు పడిపోయిందేంటి? అమ్మా, నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏమో బుజ్జి, అదే అర్థం అవ్వట్లేదు. ఇంకా పెంకులు పడిపోతాయేమోనమ్మా. ఈ పెంకు పక్కన పడింది కాబట్టి సరిపోయింది, లేదంటే అమ్మో. అలా అనుకుంటూ తుని పిచ్చుక ఏం చేయాలా అని ఆలోచిస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది. తుని పిచ్చుక తన మనసులో, ఏం కాలేదు కాబట్టి సరిపోయింది, వాళ్ళకేమైనా అయితే నేనేమైపోవాలి? అసలు పిల్లలు ఈ ఇంట్లో ఉండడమే ప్రమాదం అనిపిస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్ళినా కానీ ఎక్కడుండాలి అని అనుకుంటుంది. అమ్మ, నాకు ఇంట్లో ఉండాలని అనిపించట్లేదు. నిజమే, భయంగా ఉంది. నేను అదే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను బుజ్జి. బయట ఎక్కడైనా ఉందాం, ఇక్కడ మాత్రం వద్దు. పిల్లలు బాగా భయపడుతూ ఉంటారు. అప్పుడే తుని పిచ్చుకకి ఒక ఆలోచన వస్తుంది. నాకు కూడా భయంగానే ఉంది. ఇలా పెంకులు పడిపోతే చాలా కష్టం. మన ఇంటి పక్కన ఏదైనా చిన్న బరకంతో చిన్న గుడిసె వేస్తాను. ఆగండి, అప్పుడు దానిలోకి వెళ్దాం. అప్పటి వరకు బయట చెట్టు కింద ఉంటాం. ఇప్పుడు మాత్రం వద్దు. అవును, భయంగా ఉంది. సరే పదండి. పిల్లలిద్దరూ ఇంటి బయట ఒక కింద ఉంటారు. వాళ్ళకి చాలా చలి వేసి వణుకుతూ ఉంటారు. అప్పుడే తుని పిచ్చుక ఇంట్లో ఉన్న దుప్పట్లు తీసుకొనొచ్చి ఇద్దరికీ ఇస్తుంది. అలాగే బరకం తీసుకొనొచ్చి అక్కడే చెట్టు కింద గుడిసెలా వేస్తూ ఉంటుంది. తుని పిచ్చుక తన మనసులో, ఏంటి ఈ గుడిసె బాగా చిన్నగా వచ్చేలా ఉంది. నా దగ్గర పెద్ద గుడిసె వేయడానికి ఏమీ లేదు. పిల్లలుండడానికి ఈ గుడిసె సరిపోయినా చాలు. వాళ్ళు ఇలానే వర్షంలో తడుస్తూ ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది అని అనుకుంటుంది. తుని పిచ్చుక అలానే వర్షంలో వాళ్ళ కోసం చిన్న గుడిసె వేస్తుంది. పిల్లలిద్దరూ చాలా ఆనందపడతారు. కానీ చిన్నగా ఉండడంతో పిల్లలు బాధపడతారు. అమ్మా, గుడిసె చాలా చిన్నగా ఉంది. అవును పుచ్చి, మీరిద్దరూ ఉండండి, నేను బయట ఉంటాను. ఇంతగా వర్షం వస్తుంటే బయట ఉంటావా? నువ్వు రా అమ్మా, ముగ్గురం కూర్చుందాం. ఏం పర్లేదులే, నేనొస్తే కూర్చోడానికి కూడా ఉండదు, నీళ్లు పడుతూనే ఉంటాయి. తుని పిచ్చుక వాళ్ళిద్దరినీ ఆ గుడిసెలో ఉంచి తానలా వర్షంలోనే ఉంటుంది. అలా కాస్త సమయం గడుస్తుంది. అప్పుడే పిల్లలిద్దరూ వాళ్ళమ్మని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. అమ్మా, వర్షంలో అంతసేపు ఉంటే ఎలా అమ్మా? ఏం పర్లేదులే విచ్చి. అమ్మా, మన ఇంట్లో ఒక పెద్ద కవర్ ఉంటుంది కదా, అది తీసుకొని వచ్చి వేసుకో. అప్పుడు తడవకుండా ఉంటావు కదా. అవును నిజమే, కానీ అది ఎక్కడుందో వెతకాలి. అసలే ఇంట్లో పెంకులు పడుతున్నాయి. సరే, మీరేం బాధపడకండి, నేను వెళ్ళి చూస్తాను. అమ్మా, ఇంట్లో పెంకులు పడుతున్నాయి కదా, ఎందుకు వెళ్ళడం? జాగ్రత్తగా వెళ్ళొచ్చేస్తానులే. తుని పిచ్చుక అలా ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ తాను తడవకుండా ఉండడానికి ఏమైనా దొరుకుతుందేమోనని చూస్తూ ఉంటుంది. కాని తనకి ఏమీ కనిపించదు.
ఇంతలో ఇంట్లో పైకప్పు నుండి పెంకు కింద పడుతుంది. ఈ పెంకులు ఏంటో ఇలా పడిపోతున్నాయి. తొందరగా బయటికి వెళ్ళిపోవాలి. అవును, పిల్లలకి ఆకలేస్తూ ఉంటుంది కదా, వాళ్ళకి వంట చేయాలి. సరుకులు తీసుకుని వెళ్తాను. అలా తుని పిచ్చుక తనకు కనిపించిన కొన్ని సరుకులనవి కూడా తీసుకొనొచ్చి బయట పెడుతుంది. అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న కట్టెలు కూడా తీసుకొనొస్తుంది. కట్టెలు జాగ్రత్తగా పెట్టడం వల్ల తడవలేదు. వీటితో వంట బాగానే అవుతుంది, కానీ వర్షం వల్ల తడిచిపోతాయి. తడవకుండా ఉండేలా చూడాలి. ఏదో ఒకటి చేయాలి. అలా అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. అప్పుడే అంతా వెతికితే ఒక పెద్ద కవర్ దొరుకుతుంది. తుని పిచ్చుక దానిని తీసుకుని ఇంటి నుండి బయటకొస్తుంది. ఇంట్లో అలా పెంకులు పడుతూనే ఉంటాయి. అమ్మా, మొత్తానికి కవర్ దొరికింది. అవును పుచ్చి, దొరికింది. అమ్మా, ఇవన్నీ తీసుకొని వచ్చావు. వంట చేస్తావా ఏంటి? అవును విజి, అందుకే తీసుకొనొచ్చాను. కానీ వర్షంలో ఎలా వండుతావు? నా దగ్గర ఒక ఆలోచన ఉంది. తుని పిచ్చుక వెళ్ళి ఒక పెద్ద కర్రలు 4 తీసుకొనొచ్చి అక్కడే పాతుతుంది. అప్పుడే ఆ కవర్ కర్రలకు కడుతుంది. దానితో అక్కడంతా వర్షం పడడం ఆగుతుంది. పిల్లలు చాలా ఆనందపడతారు. అమ్మయ్య, ఇప్పుడు నువ్వు కూడా తడవు. అవును, వంట కూడా చేస్తాను. ఏమీ ఇబ్బంది ఉండదు. నాకు చాలా ఆకలిగా ఉంది. ఆ విజి, తొందరగా చేసేస్తానులే. తుని పిచ్చుక అక్కడే రాళ్లతో పొయ్యి పెట్టి తడవకుండా కింద రాళ్లు పెడుతుంది. అప్పుడే అక్కడ మంట వేస్తూ ఉంటుంది. కానీ వర్షపు నీళ్లు తన పైకి తూలుతూనే ఉంటాయి. తుని పిచ్చుక చాలా కష్టపడి పొయ్యికి పళ్ళాలవి అడ్డుపెట్టి మరీ వంట చేస్తూ ఉంటుంది. అమ్మా, ఇక్కడ ఎన్ని రోజులని ఉండాలి? ఏమో పుచ్చి, చూద్దాం. ఎక్కడికి వెళ్ళడానికి లేదు కదా, వెళ్ళి ఎక్కడనే ఉంటాం. అవును, కానీ మాకు ఈ గుడిసెలో పడుకోవడానికి ఉంది, కానీ నీకు లేదుగా. నా గురించి మీరేం బాధపడద్దు. నాకిక్కడ బాగానే ఉంది. సరే, వంట అయిపోతుంది. వేడివేడిగా తిందురు. అమ్మా, మన ఇల్లు పైకప్పు పడిపోతుంది కదా, ఇప్పుడెలా? వర్షాలు తగ్గాక బాగు చేయించుకుందాం బుజ్జి. అయితే అప్పుడు ఆ ఇంట్లో ఉండొచ్చా? నాకు ఆ ఇల్లంటే ఇష్టం. ఆ ఇంట్లోనే ఉందాం. తుని పిచ్చుక వంట పూర్తవగానే పిల్లలకు పెట్టేస్తుంది. బాగా చల్లగా ఉండడంతో వేడివేడిగా భోజనం చేసేసరికి వాళ్ళకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇద్దరూ వాళ్ళమ్మతో కబుర్లు చెబుతూనే ప్రశాంతంగా పడుకుంటారు. తుని పిచ్చుక తన మనసులో, పాపం పడుకున్నారు, ఇక్కడే ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడాలి. రేపు ఉదయం వెళ్ళి ఎక్కడైనా ఉండడానికి ఉంటుందేమో చూస్తాను. వర్షాలు తగ్గాక ఇల్లు బాగు చేయిస్తాను. ఈ వర్షాకాలంలోనే ఇలా ఎందుకు జరుగుతుందో ఏంటో అని అనుకుంటుంది. అలా ఆ రోజు రాత్రంతా తుని పిచ్చుక అలా కవర్ నీడలోనే వర్షపు చినుకులు తూలుతూ ఉంటే కూర్చునుంటుంది. తర్వాత రోజు ఉదయం అయ్యేసరికి అప్పుడే ఆ వైపుగా చిచ్చుకాకి వస్తుంది. అక్కడ తుని పిచ్చుక వాళ్ళు ఉండడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఏంటి తుని ఇది? ఎక్కడున్నారేంటి? మా ఇంటి పైకప్పు పెంకులు ఊడి పడిపోతున్నాయండి, అందుకని నిన్నటి నుండి ఇక్కడే ఉన్నాం. అంటే రాత్రంతా ఇలానే కూర్చొని ఉన్నావా? అయ్యో, నాకు తెలీదే. ఏం పర్లేదులేండి, వర్షాలు తగ్గితే ఇల్లు బాగు చేయిస్తాను. అలా కాదు, పిల్లలు కూడా ఉన్నారు కదా, పాపం. సరే పద. ఎక్కడికండి? మా ఇంటి దగ్గర ఒక చోటుంది. మీ ఇల్లు బాగు చేయించే వరకు అక్కడ మీరు ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ చిచ్చు గారు. ఏం పర్వాలేదులే, రండి. చిచ్చుకాకి వచ్చి తుని పిచ్చుక వాళ్ళకి చాలా సాయం చేస్తుంది. దానితో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు.